రైతు సోదరులకి సంక్రాంతి శుభాకాంక్షలు. భారత వాతావరణ శాఖ ఈరోజు కీలక అప్డేట్ విడుదల చేసింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడు, పాండిచేరి ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, రాయలసీమ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం ఒక మాదిరి వర్షాలు, మోస్తరు వర్షాలు 2 నుంచి 3 మిల్లీమీటర్లు. ఇక సోమవారం రోజైతే ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణలో అయితే వాతావరణం పొడిగానే ఉంటుంది. చలి తీవ్రత పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో కనిష్టంగా 8.2 డిగ్రీలు, గరిష్టంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. హార్వెస్టింగ్ చేసేవాళ్ళు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. దాదాపుగా డెల్టా ప్రాంతంలో వరుసగా హార్వెస్ట్ మొత్తం దాదాపుగా ఫినిష్ అవడానికి దగ్గరకు వచ్చింది. ఇంకా చివరి భూముల్లో మాత్రమే ఉంది. ఇక మిగతా పంటలు కూడా హార్వెస్ట్ చేసుకునే వాళ్ళు నిరభ్యంతరంగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. సంక్రాంతికి సహజంగా 1-2 జల్లులు పడుతూ ఉంటాయి. మిర్చి రైతులు అయితే మాత్రం మిర్చి తడవకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక వర్షాన్ని తడిసినా కూడా అవన్నీ తాళైపోతాయి కాబట్టి ఆ ధర ఇంకా దారుణంగా ఉంది. అసలే పరిస్థితులే బాగలేదు. తడిస్తే ఇక తాలు కింద అమ్ముకోవాల్సి ఉంటుంది. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటలు ఎంత వర్షపాతం నమోదైంది, అసలు వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. గడిచిన తర్వాత రాబోయే 48 అవర్స్లో కూడా మీ ప్రాంతంలో వర్షం పడితే ఎంత వర్షం పడింది అనే విషయాన్ని కామెంట్ చేసుకోండి.